ఆ రోజు సమాజ మందిరపు అధికారి పరిగెత్తుకుని వచ్చాడు. ప్రభువా, నా కుమార్తె చావు బతుకు మధ్యలో పోరాడుతూ ఉందయ్యా, నువ్వు వచ్చి నా బిడ్డను బతికించని చెప్పి యేసయ్య దగ్గర మొరపెట్టుకున్నాడు. సరే యేసయ్య పోదామని పోతూ ఉంటే మార్గ మధ్యలో వేరొక సంఘటన ద్వారా లేట్ అయిపోయింది. పాప అక్కడ చచ్చిపోయింది. అప్పుడు యేసు ప్రభు యాయిరుని చూచి చెప్తున్నాడు, యాయిరు భయపడకము, నమ్మిక మాత్రం ఉంచు. హల్లెలూయా. యాయిరు అంటున్నాడు, అయ్యా బిడ్డ చనిపోయిందయ్యా. యాయిరు, నేను బతుకున్నాను, నేను జీవిస్తున్నాను. రెవల్యూషన్ 1:8 యేసు ప్రభు అంటున్నాడు, భయపడకము, నేనే మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను. మృతి పొంది తిని ఇదిగో సదాకాలము సజీవుడనై జీవిస్తున్నాను. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నది. చప్పటి కొట్టి దేవుని స్తుతిద్దాం. నా స్వాధీనంలో ఉన్నది. యేసు ప్రభు ఇంటికి వెళ్ళాడు. చనిపోయి ఉన్న పాపను చూసి, చిన్నదానా లెమ్ము అన్నాడు. లేచి కూర్చుని ఆ తర్వాత యేసు అక్కడ ఒక మాట అంటాడు, ఆమెకు భోజనం పెట్టుడు. ఎంత చక్కటి మాట. నేను ప్రాణం పెట్టాను, మీరు అన్నం పెట్టండి.